మనం ఇప్పటివరకు నేర్చుకున్న హెచ్‌టీఎంఎల్ కాన్సెప్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయో అన్నీ మనం నేర్చుకున్న ట్యాగ్సే. వాటన్నిటిని యూజ్ చేసి మనం ఒక వెబ్‌సైట్‌ని తయారు చేద్దాం. ఓకేనా? అది కూడా ఏంటంటే సింపుల్‌గా వెబ్‌సైట్ ఒక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా? హోమ్ పేజ్ ఒకటి, తర్వాత కాంటాక్ట్ అస్ ఒకటి, తర్వాత ప్రాజెక్ట్స్ అనే పేజ్ ఒకటి, తర్వాత అబౌట్ అస్ అనే ఒక పేజ్ గురించి ఇలా 4 పేజీలని క్రియేట్ చేద్దాం మామ. ఓకేనా? మనం ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేద్దాం. ఓకేనా? నేను క్లియర్‌గా చెప్తున్నా. మనకి సిమాంటిక్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేయడమే మనకి మేజర్ ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు నార్మల్‌గా క్రియేట్ చేస్తే అది డివ్‌లు, పారాగ్రాఫ్‌లు అలా పెడితే వర్కౌట్ అయిపోతది. కానీ అది అలా చేయడం కరెక్ట్ కాదు కదా! అందుకోసం అని చెప్పి మీరేదైతే నేర్చుకున్నారో అది రియల్‌గా చూపిద్దామనే ఇంటెన్షన్‌లో నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నామమ్మ. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లైవ్ సర్వర్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ విజువల్ స్టూడియో కోడ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఇంపార్టెంట్. అది ఇన్‌స్టాల్ చేయలేకపోతే గనక నువ్వది ఇన్‌స్టాల్ చేసుకోమమ్మ నీ ల్యాప్‌టాప్‌లో. ఓకేనా? సింపుల్ ఇది విజువల్ స్టూడియో డౌన్‌లోడ్ అని కొడితే మనకి లింక్ వచ్చేస్తది. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. అందులోకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్‌టెన్షన్ అని లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తది. అందులో సెర్చ్ బటన్‌లోకెళ్ళి లైవ్ సర్వర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? నేను చూపించేది ఏదైతే కనిపిస్తుందో అది కనిపించిన తర్వాత దాన్ని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే. నా దగ్గర ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది కాబట్టి మీకోసం నేను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తున్నా. చూడండి కావాలంటే ఇక్కడ. ఓకేనా? ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇది ఒక స్టెప్. ఫస్ట్ స్టెప్. ఓకేనా? సెటప్ అన్నమాట. సర్వర్ సెటప్ కోసం అది అవసరం. ఓకేనా? ఈ ఫస్ట్ థింగ్ అయిపోయింది. ఇంక సెకండ్ థింగ్ ఏం చేయాలి అనంటే నువ్వు ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చెయి. ఓకేనా? పోర్ట్‌ఫోలియో హైఫెన్ వెబ్‌సైట్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చెయి. ఓకేనా? తర్వాత దాని లోపల ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అని ఒక ఫైల్ క్రియేట్ చెయి. ఓకేనా? అది హోమ్ పేజ్ లాగా వర్కౌట్ అవుతదనమాట. ఓకేనా? అబౌట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇంకొక ఫైల్ క్రియేట్ చెయి. అదొచ్చేసి అబౌట్ మీ అనేది అందులో మెన్షన్ చేద్దామమ్మ. ఓకేనా? ప్రాజెక్ట్స్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటదమ్మా. అది కూడా క్రియేట్ చేయి. దానిలో ప్రాజెక్ట్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని క్రియేట్ చేయి దాన్ని. ఓకేనా? అందులో ప్రాజెక్ట్ చూపిద్దాం మనం. ఓకేనా? కాంటాక్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇంకొక పేజ్ ఉంది మామ. ఇది కాంటాక్ట్ ఫార్మ్ గురించి. ఇప్పుడు నిన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్నారనుకో, వాళ్ళ కోసం ఒక ఫార్మ్ క్రియేట్ చేద్దాం దీనిలో. ఓకేనా? ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ మామ. ఓకేనా? సో, ఇక నేను ఆహ్, లేట్ చేయకుండా నేను ఆల్రెడీ కొంచెం కోడ్ కాపీ చేసి పెట్టాను రెడీగా. సో, నేను మీకోసం డైరెక్ట్‌గా ఇది కాపీ పేస్ట్ చేస్తుంటాను. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఏం చేద్దామంటే ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఫైల్ ఉందో దాన్ని హోమ్ పేజ్ అని కన్సిడర్ చేయమమ్మ. ఓకేనా? ఆ ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో నేనిప్పుడు కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తున్నా చూడండి మామ. అందులో డాక్ టైప్ అని ఫస్ట్ ఉంది. ఓకేనా? దాని మీనింగ్ ఏంటి? మనం హెచ్‌టీఎంఎల్5 యూజ్ చేస్తున్నామని మీనింగ్. ఓకేనా? తర్వాత హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంది. తర్వాత హెడ్ అనే ట్యాగ్ ఉంది. హెడ్ ట్యాగ్‌లో చూడు మామ మనము ఏమేమి యూజ్ చేస్తున్నామో చూడు. మెటా ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాము. తర్వాత డిస్క్రిప్షన్ ట్యాగ్ యూజ్ చేసాము. తర్వాత వ్యూ పోర్ట్ యూజ్ చేసాము. తర్వాత టైటిల్ యూజ్ చేసాము. ఇవన్నీ సెర్చ్ ఇంజిన్ కోసము మనము మెటా ట్యాగ్స్ అనేటివి యూజ్ చేస్తున్నామమ్మ. ఓకేనా? హెడ్ ట్యాగ్ వచ్చేసి ఇది. ఓకేనా? ఇక తర్వాత బాడీలోకొస్తే గనక నువ్వు చూడు మామ మనము ఫస్ట్ హెడర్‌ని క్రియేట్ చేసాం. హెడర్‌లో మనము ఎవరైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ పేరు చూపిస్తున్నాము. నేను ఇక్కడైతే హార్డ్ కోడ్ చేశాను మామ. ఓకేనా? తర్వాత నావ్ అని చెప్పి ఒక 3 లింకులు పెట్టాను. మీకు తెలుసు కదా మామ నావ్ అనే ట్యాగ్ ఎందుకు వాడతాము? నావిగేషన్ లింక్స్ అన్నీ అందులో పెట్టడం కోసము. ఓకేనా? ఇది నావిగేషన్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇదంతా హెడర్‌లో పెట్టేసాం. ఓకేనా? తర్వాత మామ కిందకొస్తే గనుక మీరు మెయిన్ అని ఒక సెక్షన్ చూస్తున్నారు మామ. మెయిన్ లోపల మళ్ళా సెక్షన్ అని ఉంది చూడండి మామ. సెక్షన్ అంటే ఏంటంటే అది గ్రూప్ చేస్తదనమాట. మెయిన్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అది మెయిన్ కంటెంట్ అని మీనింగ్. మెయిన్ కంటెంట్ లోపల సెక్షన్ అని పెట్టాడు. ఆ సెక్షన్స్‌లో ఒక హెడర్ పెట్టాడు. తర్వాత దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ పెట్టాడు. ఓకేనా మామ? మళ్ళీ సెకండ్ పేజ్‌కెళ్దాం మామ. మనము అబౌట్ డాట్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లోకెళ్దాం. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఇందులో చూస్తే అబౌట్ అంటే ఏంటి? నీ గురించి నువ్వు చెప్పాలి గదా! అంటే నీ గురించి నువ్వు చెప్పాలంటే ఏముండాలి? ఫస్టు మెయిన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నేనిప్పుడు మొత్తం హెచ్‌టీఎంఎల్ కోడ్ కాపీ చేస్తలేను. ఓన్లీ పీస్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ కాపీ చేస్తున్నా. ఓకేనా? ఇందులో మెయిన్ అనే ట్యాగ్ ఉండాలి. మెయిన్ ట్యాగ్ లోపల ఆర్టికల్ అనే ట్యాగ్ ఉంటది. ఆర్టికల్ అనే ట్యాగ్ లోపల హెచ్2 అనే హెడర్ పెట్టాము. తర్వాత పి అనే పేరాగ్రాఫ్ పెట్టాము. ఓకేనా మామ? సింపుల్ ఇది. సో, ఇది సిమాంటిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద హెచ్‌టీఎంఎల్ అని. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాజెక్ట్స్ అనే పేజ్‌కెళ్తామమ్మ. ఓకేనా? ఇక్కడ ప్రాజెక్ట్‌లో మనం ఏం చూపించాలనుకుంటున్నాము? లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌ని చూపించాలనుకుంటున్నాము. ఓకేనా? ఇక్కడ కూడా మనకి కామన్‌గా ఉండేదేంటి? మెయిన్. తర్వాత లోపల సెక్షన్ అని పెడతాము. సెక్షన్ లోపల ఏం పెడతాము? ఒక హెడర్ పెట్టాలి. హెచ్2 అనే హెడర్ పెట్టి ప్రాజెక్ట్స్ అని పెట్టాము. ఓకేనా? దాని లోపల మళ్ళీ ఏం పెట్టాము? ఎల్ఐలో యూఎల్ పెట్టాము. ఓకేనా? యూఎల్ లోపల ఎల్ఐలు పెట్టాము. చూసామా?
అన్‌ఆర్డర్డ్ లిస్ట్ పెట్టాం. ఓకేనా. ఇక్కడ బుల్లెట్ పాయింట్స్‌తో వచ్చినాయి చూసారా మామ. ఓకేనా. అండ్ తర్వాత మనకి లాస్ట్ పేజ్ ఏంది మామ, కాంటాక్ట్.html ఫైల్ కదా! సో, దీనిలో చూస్తే మనం ఒక ఫార్మ్ క్రియేట్ చేస్తాము. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే గనుక మెయిన్ అనేది కామన్. ఓకేనా. సెక్షన్ అనేది కూడా కామన్. ఎందుకంటే గ్రూప్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఈ సెక్షన్ లోపల ఒక హెడర్ ఉంది. ఆ ఫార్మ్ పేరు కాంటాక్ట్ మీ అనే ఫార్మ్. ఓకేనా. ఫార్మ్ అనే ఒక ఎలిమెంట్ పెట్టారు. ఫార్మ్ లోపల మల్టిపుల్ లేబుల్ అండ్ ఇన్పుట్ పెట్టారు. ఇప్పుడు నువ్వు చూస్తే గనుక లేబుల్ చూస్తే నేమ్ అని ఉంది. ఓకేనా. ఆ లేబుల్ దేనికోసము? ఆ టెక్స్ట్ బాక్స్ కోసము. నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ కోసము. ఓకేనా. ఆ లేబుల్‌కి, ఆ టెక్స్ట్ బాక్స్‌కి రిలేషన్ ఎక్కడుంది అని చూస్తే గనక, నువ్వు చూస్తే లేబుల్ మీద ఫర్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది. ఓకేనా. అలాగే అక్కడ ఐడీ ఈక్వల్ టు నేమ్ అని ఉంది చూసారా? టెక్స్ట్ బాక్స్‌లో. సో, అలా రిలేషన్ అనేది ఫర్ అని ఇచ్చే నేమ్ ఏదైతే ఉంటదో అది ఐడీ అని ఉండాలి నెక్స్ట్ ఎలిమెంట్‌ది. ఓకేనా. అలాగే ఇప్పుడు ఈమెయిల్ చూడండి. ఫర్ ఈక్వల్ టు ఈమెయిల్ అన్నాడు. ఆ కింద నెక్స్ట్ ఇన్పుట్ ఐడీ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఉంది. అర్థమైందా మమ్మ? ఇలా రిలేషన్ ఉంటదనమాట. ఇప్పుడు మెసేజ్ అని ఉంది. ఆ మెసేజ్‌కి ఐడీ మెసేజ్ అని కూడా ఉంది. టెక్స్ట్ ఏరియా చూపించాడు చూసారా? ఇక్కడ రిలేషన్ ఉంది. ఓకేనా. ఈ ఫార్మ్ సబ్మిట్ చేయడం కోసం మనకు ఒక బటన్ కావాలి కాబట్టి లాస్ట్‌లో ఒక బటన్ పెట్టాను. ఓకేనా. ఆ బటన్ టైప్ ఏంటి? సబ్మిట్ బటన్ అని. ఓకేనా మమ్మ? సింపుల్ ప్రాజెక్ట్ ఇది. ఓకేనా. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను నీకు. ఫస్ట్ ఓపెన్ చేయంగానే మనకి హోమ్ పేజ్ వస్తది. హోమ్ పేజ్ అంటే ఇండెక్స్.html. ఓకేనా. ఇండెక్స్.html‌లో మనకేమున్నాయి మామ, ఇక్కడ చూస్తే గనుక ఇండెక్స్.html క్లిక్ చేస్తే సేమ్ పేజ్‌లో ఉంటది. ఓకేనా. అబౌట్ అనే పేజ్ మీద క్లిక్ చేస్తే ఏమైతది? అబౌట్ అనే పేజ్‌కెళ్ళింది చూడు. ఇక్కడ హెడర్, దాని కింద టెక్స్ట్. ఓకేనా. తర్వాత ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేస్తే ఏమొచ్చింది చూడండి. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ బుల్లెట్ పాయింట్స్ లాగా వచ్చాయి చూసారా? ఇది ప్రాజెక్ట్స్ మామ. ఓకేనా. ఇప్పుడు కాంటాక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి లింక్ మీద క్లిక్ చేసామనుకో, అప్పుడు కాంటాక్ట్ మీ అనే ఫామ్ ఓపెన్ అయింది చూడండి. ఓకేనా. యూజర్ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు టెస్ట్ అని ఎంటర్ చేస్తున్నా చూడండి. తర్వాత సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతది ఫాము. ఓకేనా. సింపుల్ కదా మామ. క్లియర్‌గా ఉంది కదా ఇదంతా. ఓకేనా.